క్యాడ్బరీ యాడ్ చూస్తే చాలు ఎవరికైనా నోరూరుతుంది. ఒక్క ముక్కైనా సరే అలా నోట్లో వేసుకోవాలని అనుకుంటారు చాలా మంది. తీయని వేడుక చేసుకుందామంటూ ఆ చాక్లెట్ యాడ్ ప్రసారం అవుతుంది. కానీ అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ మీరు కొనుక్కొని తినడం, మీ పిల్లలకు కొనిపెట్టడం మాత్రం చేయకండి. చాక్లెట్ అంత డేంజర్ మరొకటి లేదని ఆధారాలతో సహా బయటపడింది. ఈ నెల 9న హైదరాబాద్ రాబిన్ జాకెన్ అనే ఓ వ్యక్తి పిల్లల కోసం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో క్యాడ్బరీ చాక్లెట్ కొన్నారు. అయితే అది ఓపెన్ చేయగానే అందులో బతికున్న పురుగు కనిపించింది. ఎక్స్పైరీ డేట్ కూడా దాటిపోయింది. వెంటనే దాన్ని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తూ ట్యాగ్ చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ల్యాబొరేటరీకి అనాలిసిస్ కోసం పంపారు. ఈ చాక్లెట్ పరిశీలించాక నమ్మలేని నిజాలను బయటపెట్టింది ఫుడ్ ల్యాబొరేటరీ. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు ఉన్నట్లు ఫుడ్ అనాలిసిస్ లో తేల్చింది తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ. ల్యాబ్ అనాలిసిస్ లో వైట్ వర్మ్స్ ఉన్నాయని గుర్తించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం ఇది డేంజర్ అని తేల్చింది. క్యాడ్బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్స్ చాక్లెట్స్ అంత సేఫ్ కాదంటూ రిపోర్ట్ను విడుదల చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని అధికారులు తేల్చి చెప్పారు. చాక్లెట్స్ తినేవారు అసలు మానేయడం బెటర్. అలా కాదు, తినాలని కోరిక ఉంటే మాత్రం దాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. దానికి ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉందా, ఒకవేళ ఉన్నా గానీ కవర్ ఓపెన్ చేసి వెంటనే నోట్లో పెట్టుకోకుండా చాక్లెట్ ను చెక్ చేసుకోవడం బెటర్ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.